నమస్తే. వెల్కమ్ టు విభావన నేచర్. ఈరోజు గార్డెన్‌ని డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. 2, 3 రోజులకు ఒకసారి పైపైన ఊడ్చినా గూడా కుండీల కింద స్టాండ్‌లు ఎక్కువ ఉన్న చోట అక్కడ మట్టి అట్లానే ఉంటది. కాబట్టి 15 రోజులకో, నెల రోజులకో ఒకసారి ఖచ్చితంగా కుండీలన్నీ జరుపుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇంకొకటేందంటే కలుపు మొక్కలు తీసేటప్పుడు కూడా మనకి ఆ మట్టి అనేది కింద పడుతుంది. నేను ఆల్రెడీ నిన్న కొన్ని కలుపు మొక్కలు తీసినాను. ఈరోజు మిగతా కలుపు మొక్కలన్నీ తీసి ఇదంతా క్లీన్ చేసుకొని, అలాగే కొత్త విత్తనాలు వేసుకోవడము. మొన్న నర్సరీకెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నా గదా! ఇండోర్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ అవి వేరే పాట్‌లోకి మార్చుకోవడము. ఇంకొన్ని పార్ట్స్ కూడా నేను ఇండోర్ ప్లాంట్స్ కోసము పెట్టుకున్నాను. అవి కూడా చూపిస్తాను. ఇట్లా ఒక్కసారి పూర్తిగా ఊడ్చేసుకున్నామంటే మళ్ళీ ఒక 10, 15 రోజుల వరకి గార్డెన్ చాలా నీట్‌గా ఉంటుంది. ఇదిగోండి ఇదంతా నేను నిన్న తీసేసిన కలుపు. కలుపు అంటే నా గార్డెన్‌లో ఎక్కువగా పొన్నగంటి గంగావాయల కూరనే ఉంటది. వేరే కలుపు పెద్దగా ఏం లేదు. అలాగే వంకాయ ముక్కలు కూడా చాలా రోజుల నుంచి ఉన్నాయి. అవి ఎండిపోయినాయి. అవన్నీ తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి టమాటా ముక్కలో ఈ గ్రో బ్యాగ్‌లో పచ్చిమిర్చి పెట్టాను. టమాటా వచ్చింది. ఇట్లా మంచిగా కాయలొస్తుంది అని చెప్పేసి అట్లనే ఉంచిన. దీనికి ఒక సపోర్ట్ పెట్టాలి. వేర్లు కూడా మొత్తం బయటికెళ్ళినాయి. ఇలా కొన్ని చిన్న చిన్న పనులున్నాయి. అవన్నీ కూడా సెట్ చేసేద్దాము. ఎండలు కొంచెం ఎక్కువైనాయి కదా! మంచిగా ఇట్లా లిల్లీ ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి. కింద ఇండోర్‌లో పీస్ లిల్లీ, ఇక్కడ పైనకొస్తే లిల్లీ ఫ్లవర్స్ వస్తున్నాయి. అలాగే మల్లె మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఈ లిల్లీ ఫ్లవర్ చెట్టు తీసుకెళ్ళి కింద బాల్కనీలో పెడతా. మంచి స్మెల్ వస్తది బాల్కనీ మొత్తము. అలాగే చిక్కుడు కూడా చాలా పూతొచ్చింది. ఈసారి చిక్కుడు కంటైనర్ కూడా పెద్దది పెట్టుకున్నా. అందుకని పూత బాగొచ్చింది. వస్తున్నాయి వారానికి 2 సార్లు. నా గార్డెన్‌లో మొత్తం 3 ఉన్నాయి చిక్కుడు చెట్లు. చూడండి ఎంత మంచిగొచ్చిందో పూత. ఇట్లా కలుపు తీస్తున్నప్పుడైతే ఈ ఎడీనియం మొక్కలు ఎన్ని కనిపిస్తున్నాయో చూడండి. చిన్న చిన్నగా ఎంత ముద్దుగున్నాయో. గింజలు అన్ని కుండీలలో పడి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. అవి కూడా వేరే కుండీలోకి మారుస్తా నేను. ఎవరికైనా ఇవ్వడానికన్నా ఉంటది. ఇక్కడైతే అన్ని ఆకుకూరలకు సెట్ చేసుకున్నా. కలుపు తీయడము, క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఈ కలుపు మొక్కలన్నీ కూడా మళ్ళీ ఒక టబ్‌లో వేసేసిన. అవి కొంచెం ఎండిన తర్వాత పైనుంచి మట్టి వస్తే మళ్ళీ లైట్ వెయిట్ కుండీ మనకు రెడీ అయిపోతది. చూడండి మొత్తం ఊడ్చిన తర్వాత ఎంత నీట్‌గా అనిపిస్తుందో. ఇక విత్తనాలు వేసుకోవడానికి రెడీ ఉన్నాయి. ఆకుకూర విత్తనాలకి చాలా నీట్‌గా అనిపిస్తది. ఇట్లా ఒక 15 డేస్ వరకి మంచిగా అనిపిస్తది గార్డెను. డైలీ ఊడ్చినా గూడా మనకెప్పుడు ఎక్కువ టైం ఉందనుకున్నప్పుడు ఇట్లా ఒకసారి డీప్ క్లీనింగ్ చేసుకున్నామంటే పెస్ట్ రావడం కూడా తగ్గుతది గార్డెన్ నీట్‌గా ఉంటే. ఉన్నంత వరకి ఇక్కడున్న చిక్కుడుకాయ అయితే తెంపుకుందాం అనుకుంటున్నా. ఇప్పటికే చాలా టైం అయింది నేను పైకొచ్చి. కాబట్టి మిగతా వర్క్ అంతా రేపు పొద్దున్నే వచ్చి చేస్తాను. అది కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. అసలు మార్నింగ్ పైకి రాగానే గార్డెన్ అంతా క్లీన్‌గా మందార పూలన్నీ ఇట్లా విరబూస్తున్నాయి. చూడండి ఎంత బావుందో, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇట్లా ఎంత చిన్న ప్లేస్ ఉన్నా గానీ మీకుండే ప్లేస్‌ని బట్టి మీకు నచ్చిన మొక్కలు ఎంచుకొని పెట్టుకోండి. చాలా ప్రశాంతంగా ఉంటది. ఇదిగోండి ఇక్కడ నాటు గోంగూర పూలు చూడండి ఎంత బాగున్నాయో. కనకాంబరాలు, కాస్మోసు, మందారాలు, నాటు గోంగూర, జామ పువ్వులు, వాటర్ యాపిల్ పువ్వులు ఇవన్నీ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో. ఇక్కడ చూడండి ఈ మందార పూలు ఇంకా విచ్చుకోలేదు. అలాగే ప్రతి చెట్టుకి అంజీరా ఉంది. పిచ్చుకల కోసమని కొన్ని వదిలేసాను. నా కోసమని కొన్ని క్లాత్ కట్టి పెట్టాను. ఇక్కడ చూడండి చిన్న చిన్న పిచ్చుకలు 2 వచ్చి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. నిన్న నర్సరీకెళ్ళి తీసుకొచ్చిన మార్బుల్ మనీ ప్లాంట్‌ని కొంచెం కట్ చేసి వేరే కుండీలోకి పెట్టుకున్నాను. అట్లనే పీస్ లిల్లీ చిన్న డబ్బాలో పెట్టుకున్నా ఇంతకుముందు. దాన్ని తీసి మళ్ళీ వేరే కుండీలోకి మార్చుకున్నాను. అలాగే నిన్న మనము ఊడ్చేటప్పుడు అన్ని ఎడీనియమ్స్ దొరికినాయని చెప్పినా కదా! వాటికి ఈ చిన్న చిన్న కుండీలు రెడీ చేసిన దీంట్లో పెట్టుకుంటా. ఇంతకుముందు నేను ఒక షార్ట్‌లో చెప్పినా కదా! టీ కప్‌లో ఎడీనియం అని చెప్పేసి దాన్ని ఈ కుండీలోకి మారుస్తున్నా. ఎందుకంటే ఆ కప్పు కన్నా ఈ కుండీ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నిన్న నాకు దొరికిన చిన్న చిన్న ఎడీనియమ్స్ ఆ కప్‌లోకి పెట్టుకుంటా మళ్ళీ. చూడాలి చిన్న కుండీలో దీని సైజ్ ఎట్లొస్తది, దీనికి ఫ్లవరింగ్ ఎట్లొస్తదని చూడాలి. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను చాలా వరకి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కొన్ని కుండీలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ సమ్మర్‌లో ఇండోర్ ప్లాంట్స్ ఇంకొన్ని ఎక్కువగా పెట్టుకోవాలని అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇది నేను ఫిబ్రవరిలోనే అనుకున్నాను ఈసారి ఎక్కువగా పెట్టుకోవాలని. కాబట్టి నేను ఒక 15 డేస్ బ్యాకే
ఇలా అన్ని కుండీలు నింపుకొని పెట్టుకున్నాను. దీంట్లో అయితే ఎడినం పెట్టుకున్నా, ఇది ఇంట్లో పెట్టుకోవడానికి వీలు లేదు. ఇది ఎంత ఎక్కువగా ఎండ ఉంటే అంత బాగా హెల్దీగా ఉంటాయి మొక్కలు. ఇవి మాత్రం టెర్రస్ పైనే ఉంటాయి. ఈ పీస్ లిల్లీ, ఈ మార్బుల్ మనీ ప్లాంట్ మాత్రం కింద పెట్టుకోవడానికి పెట్టుకున్నాను. ఇక్కడ మిగిలిన మొక్కలు ఉన్నాయి కదా, బ్రోకెన్ హార్ట్ మొక్క కూడా తెచ్చుకున్నాను కదా, అది కూడా కొంచెం కట్ చేసి వేరే కుండీలో పెట్టుకున్నాను. అది బాల్కనీలో పెట్టుకున్నాను. ఇవి ఇంకా చాలా వరకు కుండీలు ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి. దేన్ని వదలకుండా ఏదైతే మీకు పనికిరాని ప్లాస్టిక్ కంటైనర్ ఉందో దాంట్లో మట్టి పోసి పెట్టుకోండి. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ టోటల్ చేసుకోలేని వాళ్ళ కోసం అంటున్నాను. మీకు టోటల్ చేసుకునే వీలు ఉంటే తప్పకుండా టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకోండి. లేదు అంటే ఇండోర్ ప్లాంట్స్ అయినా పెట్టుకో. నిన్న దొరికిన చిన్న ఐడియా మొక్క మళ్ళీ టీ కప్లో పెట్టేస్తున్నాను. అది స్టెమ్ కొంచెం పెద్దగా అయిన తర్వాత దీన్ని మళ్ళీ వేరే కుండీలోకి మార్చుకోవచ్చు. అయిపోయింది మొత్తానికి. నిన్న మొత్తం క్లీనింగ్, ఈరోజు ఉన్న వరకు మొక్కలు పెట్టుకోవడము. కాకపోతే ఇంకొన్ని కుండీలు కూడా ఉన్నాయి. అవి కింద బాల్కనీకి తీసుకెళ్ళి ఇండోర్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ ఎక్కువ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈసారి. మనీ ప్లాంట్స్ అయితే ఎంత చిన్న కుండీలోనే పెట్టుకోవచ్చు. అలాగే ఎయిర్ని ప్యూరిఫై చేయడంలో కూడా బాగా హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఈసారి నేను ఎక్కువగా మనీ ప్లాంట్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇంతకుముందు చూపించిన కదా 2 గ్లాసెస్, దాంట్లో కూడా మనీ ప్లాంట్ పెట్టుకుందామని దాన్ని మట్టి ఫిల్ చేసి పెట్టిన. బ్రోకెన్ హార్ట్ బాల్కనీలో పెట్టుకున్నాను చెప్పినా కదా. ఇందులో ఒక 2 స్టెమ్స్ తీసి పెట్టుకున్నాను. అది తెచ్చుకున్నప్పుడే అంత హెల్దీగా లేదు. ఆ స్టెమ్స్ అయితే కట్ చేసి పెట్టినా, బాగా వస్తాయని అనుకుంటున్నా. ఇప్పుడైతే హ్యాంగింగ్ పార్ట్లో పెట్టిన బాల్కనీలో. మెయిన్ మొక్క అయితే ఇక్కడ పెట్టినాను ఒక 2-3 డేస్ నుంచి. దీన్ని ఇప్పుడు తీసుకుపోయి లోపల పెట్టేస్తా. డైరెక్ట్గా నర్సరీ వాళ్ళు ఇచ్చిన కుండీతో పెడితే అంత బాగుండదని చెప్పేసి నేను ఇట్లా ఆ వైట్ కుండీలో పెట్టినాను. అయితే ఆ వైట్ కుండీ వచ్చేసి 50 రూపీస్ అక్కడ నర్సరీలో తీసుకున్నాను నేను. ఇట్లా కొంచెం వైట్ పార్ట్లో పెడితే ఏంటి అంటే ఆ గ్రీనరీ అనేది హైలైట్ అయ్యి చాలా బాగా కనపడుతుంది ఇంట్లో పెట్టుకుంటే. ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటా నేను. ఆ బ్లాక్ కుండీలో ఉండడం కన్నా ఇలా వైట్ కుండీలో పెడితే ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. నర్సరీలో కానీ ఆన్లైన్లో కానీ ఇలాంటి కుండీలు చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు దొరుకుతున్నాయి. మీకు నచ్చిన కుండీని ఎంచుకొని చిన్న మొక్క అయినా పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. నేనైతే ఈ సమ్మర్ మొత్తంలో ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. నాతో పాటు ఎవరైనా పెట్టుకోవాలంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. మీరు ఏ మొక్కతో స్టార్ట్ చేయాలి, ఏ మొక్కకు ఎలా కేర్ తీసుకోవాలి, దానికి ఎలాంటి పార్ట్ అయితే బాగుంటుంది, అవి ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా నాతో మీరు కూడా మొక్కలు పెట్టడం స్టార్ట్ చేయండి. ఇది పైన నుంచి తీసుకొచ్చిన పీస్ లిల్లీ. ఇది మొన్న నేను నర్సరీ నుంచి తీసుకున్నది కాదు, అంతకు ముందే ఉండింది నా దగ్గర. ఒక పిలక తీసి పెట్టినా, అది కొంచెం పెద్దగా అయింది. దాన్ని మళ్ళీ నేను ఈ పార్ట్లోకి పెట్టుకున్నాను. ఇలా ఇంట్లో ఎటు చూసినా గానీ గ్రీనరీ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అట్లనే మార్బుల్ మనీ ప్లాంట్ ఉంది కదా మెయిన్ మొక్క, అది కిచెన్ లో పెట్టుకున్నాను నేను. ఇంతకు ముందు ఒక 4-5 ఉంటాయి నాకు కిచెన్ లో. ప్రస్తుతానికైతే ఇది బ్రౌన్ కలర్ లోనే ఉంది కాబట్టి దీనికి వేరే పార్ట్ ఏం పెట్టలేదు, డైరెక్ట్ గా అట్లనే పెట్టేసినాను. కొంచెం కొమ్మ కట్ చేసి వేరే పార్ట్లో పెట్టుకొని ఉండదున్నట్టుగా పెట్టేశాను ఇక్కడే. ఈ మార్బుల్ మనీ ప్లాంట్ కూడా మిగతా వాటికంటే కొంచెం ఆకులు పెద్దగా, చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇది. ఇదండి టెర్రస్ గార్డెన్ క్లీనింగ్, ఇండోర్ ప్లాంట్స్ కొత్తవి పెట్టుకోవడము, అవి తీసుకొచ్చి కింద పెట్టడము, ఇదంతా. ఇది ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాతో పాటు ఇండోర్ ప్లాంట్స్ పెంచాలనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి.